వేరంగా పోతావా? రూరల్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సొసైటీ వారి ఆధ్వర్యంలో అనాథలైనటువంటి వారికి ఏ విధంగా ఇల్లు నిర్మాణం కొరకు దాతల యొక్క సహకారంతో నిర్మింపచేయటానికి కృషి చేస్తూ ఉన్నాం. ఈ నిలబడ్డటువంటి పిల్లవాడికి ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని పక్షంలో ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసి, ఆధార్ కార్డు తీసి, రేషన్ కార్డు ఇప్పించడం కొరకు మా సంస్థ పేరు మీద కృషి చేస్తూ ఉన్నాం. ఈ ఇల్లు నిర్మించిన అయినా కానీ ఇంటికి సరిపడినటువంటి కరెంటు వసతి, తలుపు పెట్టి ఇంట్లో వాళ్ళు ప్రవేశించడానికి మా వంతుగా మేము కృషి చేస్తూ ఉన్నాం. దాతలైనటువంటి వారు ఇటు విషయాన్ని గ్రహించి మీ అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందించినట్లయితే ఎటువంటి వారికి ఎంతోమందికి మేము మా చేయూతనిచ్చి మీ పేరు చిరస్థాయిలో నిలుపునట్లు మరి మీకు పేరు తెస్తామనేది విన్నవించుకుంటున్నాం. ఇది ఒకప్పుడు ఈ ఇంటి పక్కన గోడలు పెట్టి గడ్డివామి ఉన్నది. ఈ గడ్డివామి తీసేయటం జరిగింది. గోడల మీద దాతల యొక్క సహకారం, ప్రేమ కలిగినటువంటి వారి సహకారంతో రేకులు వేయించడం జరిగింది. దీనికి ఇంకా పని మిగిలింది. లోపల ప్లాస్టింగ్, ఫ్లోరింగ్ మిగిలింది. పైన రేకులు కూడా గాలిస్తే లేచిపోయేటువంటి పరిస్థితి ఉంది. రేకులు లేచిపోకుండా కొన్ని ఇటుక బిళ్ళలు, సిమెంట్ కట్టలతో అది చుట్టూ 3 వైపులు కట్టవలసి ఉన్నది. కనుక అలాంటి కట్టడాలకు కొంత మరి ధనము అవసరమై ఉన్నది. అట్టి ధనాన్ని మరి మీ యొక్క అమూల్యమైనటువంటి దాతలు దీన్ని చూసినటువంటి ప్రతి ఒక్క దాత కూడా సహకరించినట్లయితే వీళ్ళకి దీన్ని శుభ్రంగా చేసి ఇంటికి కరెంటు పెట్టించి, తలుపులు వేయించి, తర్వాత వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు తెచ్చి, ఆధార్ కార్డులు ఇప్పించి, ఆ రేషన్ కార్డుకి అప్లై చేసి వీళ్ళకి వచ్చేటువంటి రేషన్ బియ్యం వీళ్ళు తెలంగాణ విధంగా మేము ముందుకొచ్చి సహాయం చేయాలని ఆదరిస్తున్నాం. ఇప్పటి వరకు డేట్ ఆఫ్ బర్త్ల కోసం మరి ట్రై చేసి అప్లికేషన్లు తీసుకొని ప్రొఫార్మా పూర్తి చేసి మీ సేవలో మరి దాని యొక్క రిజిస్ట్రేషన్ కోసం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మీ సేవలో సమర్పించడం జరిగింది. దీనికి కొంత ఖర్చుతో కూడింది కనుక దాతలైనటువంటి వారు ఎవరైనా మీ అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని మరి మీకు మనం చేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క ఇంటిని సరైనటువంటి పద్ధతిలో మేము నిర్మించి మరలా మీ ముందుకు వస్తామని చెప్పినాము. అదేవిధంగా నేను మరలా రెండోసారి ఈ ఇంటిని, ఈ అనాథ పిల్లలను కూర్చి మరలా మీ ముందుకు వచ్చి ఈ ఇంటి విషయాలు, ఈ బాలుడు వీళ్ళకి కూడా ఒక అన్నయ్య అయినడు, వీరిద్దరి విషయంలో వీరు సరిగా పనిచేసి మాటింటే ఎంతో తృప్తికరంగా చేయాలనేది ఉన్నది. ఆయనను ఎంతో కొంత మనస్తత్వంతో ప్రేమ చూపించాలని ఉన్నది. సరే, వాళ్ళు ఎటువంటి వారైనా సరే వారికి ఒక గుడారము కావలసినటువంటి నివాసించటానికి ఒక వెలుతురు ఇచ్చి వారిని ఒక జీవన బాటలో నడిపించడానికి దారి చూపించి వదిలేయాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినాం. కాబట్టి ఇటు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మా యొక్క మరి అకౌంటు ఫోన్పే కానీ లేదా స్వయంగా కానీ ఇచ్చినట్లయితే మీకు రసీదు రూపంలో ఇవ్వబడుతుంది. మా యొక్క సెల్ నంబరు 83 74 64 10 69 అటువంటి ఫోన్పే ద్వారా కూడా మీ చేతలైన కొలది మీ సహాయం ఇచ్చి మా సంస్థ నుండి రసీదు పొందగలరని మీకు మనం చేస్తున్నాం. ఇది ఎంతోమంది ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటి అనాథలుంటే మాకు చూపించండి. సహాయం చేసే దాతలు ఉన్నట్టయితే దాతలను కూడా మాకు మరి ముందుకు వచ్చినట్టయితే మేము ఎలాంటి వారికి అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేమెంతో కృషి చేస్తాం. ఎందుకంటే ఇది మా పేరు తెచ్చుకోవటానికే కానీ మా స్వలాభం, మా లబ్ధి మేము వేరు నుండి ఏదో ఆశించి ఏదో పోగు చేసి సంపాదించుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. కాబట్టి ఎందుకనగా ఈ కార్యక్రమం నేను అనాథ స్థితిలో ఉన్న చిన్ననాటి నుండి ఆ అనాథ స్థితిని గ్రహించి ఎంతో కొంత మేలు చేసి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి కృషితో మేము ఈ యొక్క సంస్థను ప్రారంభించాం. మేము ముందుకు వస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మాకు తెలియచేయండి. దాతలు ఎవరైనా సహాయపడాలంటే మాకు మీ అమూల్యమైనటువంటి చేతుల యొక్క సహాయం మాకు అందించి మీరు మెప్పు పొందవలసినదిగా మనం చేస్తూ ఉన్నాం.